హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకు రీసెంట్గా ఏఎల్పి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏఎల్పి డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో ఆ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు రెండు ఫ్రీ సిరీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పిలో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టీస్ సెట్స్ బాగా అటెంప్ట్ చేయాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా నేను ప్రాక్టీస్ సెట్స్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాక్టీస్ సెట్స్ సిరీస్, ఈ ప్రాక్టీస్ సెట్స్ సిరీస్లో రీజనింగ్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, అలాగే మ్యాథ్స్ ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో ఏవైతే మోడల్ క్వశ్చన్స్ చెప్పానో సేమ్ అదే మోడల్ క్వశ్చన్స్ ఏఎల్పి డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఏఎల్పి 2024 ఎగ్జామ్లో కూడా సేమ్ యాస్టీస్గా అవే మోడల్లో ఎక్కువ రిపీట్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దయచేసి ఎగ్జామ్కి ముందు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న 2 ఫ్రీ సిరీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ సెట్స్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ క్వశ్చన్ ఎలా చేయాలి. కొన్ని క్వశ్చన్స్ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ ట్రిక్స్లో చేయాలి, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ ద్వారా క్యాలిక్యులేషన్స్ తక్కువ ఏ విధంగా చేయాలి, ఇంకా లాస్ట్లో ఇవి మొత్తం లేకపోతే ఇంకా మనం జనరల్ ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో దయచేసి ఈ 2 సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 friends ABCD are dividing money among themselves. If 2160 rupees is divided in the ratio of 2:3:4:3, what will be the amount? ఫస్ట్ నేను జనరల్ ప్రొసీజర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో అసలు ప్రాబ్లం అనేది ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ మనీ ఎంత ఉంది? 2160 రూపాయలు. ఈ 2160 రూపాయలని నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎవరెవరు? ఏ, బి, సి, డి. ఏ రేషియోలో? 2:3:4:3. టోటల్ మనీ ఎంత ఉంది? 2160 రూపాయలు ఉంది. రేషియో ప్రకారం టోటల్ ఎన్ని పార్ట్స్? 2 + 3 5, 5 + 4 9, 9 + 3 ఎంత? 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఎంత అయింది? 2160 రూపాయలు అయింది. 1 పార్ట్ కనుక్కోండి. 12 ఒకట్ల 12. నెక్స్ట్ 12 పోతే ఇంకెంత ఉంది? 9 అంటే 96. 12 ఎనిమిదిలు 96, 1 0 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 180 రూపాయలు వచ్చింది. అయితే వాళ్ళ యొక్క ఏ యొక్క షేర్ ఎంత, బి యొక్క షేర్ ఎంత, సి యొక్క షేర్ ఎంత, డి యొక్క షేర్ ఎంత కనుక్కోవాలి. 1 పార్ట్ 180 అయితే 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 360. 3 పార్ట్స్ 540, 4 పార్ట్స్ 720, 3 పార్ట్స్ 540 అవుతుంది. సో 360, 540, 720, 540. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ ప్రొసీజర్. అదే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో జస్ట్ అబ్జర్వేషన్లో మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? రేషియో ఎంత ఉంది? 2:3:4:3. ఇక్కడ మీరు ఇంకా స్మార్ట్గా అప్రోచ్ చేస్తే సెకండ్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ ఇద్దరి యొక్క షేర్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి సెకండ్ నెంబరు ఫోర్త్ నెంబర్ యొక్క షేర్స్ అనేవి ఈక్వల్గా ఉంది. ఇక్కడ 540, ఇక్కడ 540 ఈక్వల్గానే ఉంది. ఇక్కడేమో ఈక్వల్గా ఉందా? ఈక్వల్ లేదు, ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఈక్వల్గా ఉందా? ఈక్వల్ లేదు, ఎలిమినేట్ చేయండి. ఇక్కడ ఈక్వల్గా ఉందా? ఈక్వల్ లేదు, ఎలిమినేట్ చేయండి. డైరెక్ట్గా ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా అబ్జర్వేషన్లో ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వేదాంత్ శాలరీ డిక్రీజ్డ్ బై 60% and then increased by 60%. Find the total percentage reduction in the Vedant's salary. దీన్ని మనం సక్సెసివ్ కాన్సెప్ట్ ప్రకారం మీరు డైరెక్ట్గా
షార్ట్ ట్రిక్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. షార్ట్ ట్రిక్స్ అదేలాగా వేదాంత్ స్టార్టింగ్లో శాలరీ ఏమైంది 60% డిక్రీజ్ అయింది, తర్వాత మళ్ళీ ఏమైంది 60% ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ తగ్గిందో కనుక్కోవచ్చు. షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటిది? సక్సెసివ్ కాన్సెప్ట్ ఫార్ములా +or-x +or-y +or-x ఇంటూ y/100. ప్లస్ అంటే ఇంక్రీజు, మైనస్ అంటే డిక్రీజు. స్టార్టింగ్లో డిక్రీజ్ కాబట్టి -60, తర్వాత ఇంక్రీజ్ కాబట్టి +60, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది -60 ఇంటూ 60/100. ఈ -60 + 60 క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. -36%. 36% మైనస్ అంటే ఏంది డిక్రీజ్ అయింది. 36% డిక్రీజ్ అయింది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దీన్ని ఇంకా స్మార్ట్ అప్రోచ్లో చేస్తే ఎంతైతే డిక్రీజ్ అయిందో మళ్ళీ అంతే ఇంక్రీజ్ అయిందంటే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏమవచ్చు -x²/100. ఇది ఎప్పుడు ఇంక్రీజింగ్ పర్సంటేజ్ అండ్ డిక్రీజింగ్ పర్సెంట్ రెండు ఎలా ఉండాలి? సేమ్గా ఉండాలి. రాయొచ్చు -60 ఇంటూ 60/100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. అరాళ్ళంతా 36 -36% అంటే 36% డిక్రీజ్ అయింది. నెక్స్ట్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 rupee, 10 paisa, 5 paisa coins. If the ratio of these coins is 3:5:14 respectively, total amount is 420 rupees. What is the number of 10 paisa coins? ఒక బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? 1 rupee కాయిన్ ఉంది, 10 paisa కాయిన్ ఉంది, 5 paisa కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ రేషియో ఇచ్చాడు ఎంత? 3:5:14. అయితే ఆ బ్యాగ్లో టోటల్ అమౌంట్ ఎంత ఉంది అంటే 420 రూపాయలు ఉన్నాయంట. అయితే మనం 10 paisa కాయిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు మొత్తాన్ని ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏమి ఇస్తే జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్లో కాయిన్స్ రేషియో ఇస్తే మనీ ఇస్తాడు. ఒకవేళ వాల్యూ రేషియో ఇస్తే మనకేం ఇస్తాడు? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కాయిన్స్ రేషియో ఇస్తే టోటల్ వాల్యూ ఇస్తాడు, వాల్యూ ఇస్తే నెంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. రైట్? మనం ఏం చేయాలి? వాల్యూలో కన్వర్ట్ చేయండి. 1 rupee కాయిన్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 rupees ఉన్నాయి. 3 ఉన్నాయి అంటే ఎంత అవుతుంది? 3 rupees అవుతుంది. అలాగే 10 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి అంటే ఎంత అవుతుంది? 50 paisa. అంటే మొత్తం మీరు పైసలో కన్వర్ట్ చేయండి. 3 rupees అంటే ఎన్ని పైసలు? 300 పైసలు. అలాగే 5 paisa కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి అంటే మనీ ఎంత అవుతుంది? 70 paisa అవుతుంది. ఓకే, రేషియో ప్రకారం టోటల్ మనీ ఎంత ఉంది? 350, ఒక 70, 420 paisa. ప్రాబ్లంలో బ్యాగ్లో టోటల్ మనీ ఎంత ఉంది? 420 రూపాయలు. దీన్ని ఏం చేస్తారు? పైసలో కన్వర్ట్ చేస్తే ఇంటూ 100. ఈ 420 క్యాన్సిల్ అవుతుంది. 1 part ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 అయింది. మనం ఏం అనుకోవాలి? ద నెంబర్ ఆఫ్ 10 paisa కాయిన్స్. ఇది 10 paisa. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 5 కాయిన్స్ ఉన్నాయి. 5 parts అనేది ఎంత అవుతుంది? 500. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, when a number x is successively divided by 3, 4, 7, remainders are 2, 3, 5 respectively, what is the sum of digits of the smallest possible number x in the manner? ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ని మనం 3 తోటి, 4 తోటి, 7 తోటి డివైడ్ చేసినప్పుడు డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినాయంట. ఏంటిది? 3 తో డివైడ్ చేసినప్పుడు 2 రిమైండర్, 4 తో డివైడ్ చేసినప్పుడు ఏమో 3 రిమైండర్, 7 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్. అయితే ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ మనం ఎంతో కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ మీరు షార్ట్ ట్రిక్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, ఏ నెంబర్స్తో డివైడ్ చేశాడు? 3, 4, 7. రిమైండర్స్ ఏమొచ్చింది? 2, 3, 5. ఇప్పుడు క్వశ్చన్ అనేది మీరు ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. స్ట్రైట్ లైన్ ఉంటే సింబల్ యాడ్ చేయండి. 7 + 5 ఎంత? 12. క్రాస్గా ఉంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 12 4 ఎంత? 48. మళ్ళీ స్ట్రైట్ ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 48 + 1 5 ఎంత? 51. మళ్ళీ క్రాస్గా ఉంటే మల్టిప్లై చేయాలి కదా. 51 ఇంటూ 3 ఎంత వస్తుంది? 1. 1 3, 3 5 15, 153. స్ట్రైట్ లైన్ ఉంటే యాడ్ చేయాలి.
155. ఆ నెంబర్ ఏంటిది? 155. ఆ నెంబర్ కనుక్కోమని చెప్పలేదు, సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు. 1 + 5 ఎంత? 6. 6 + 5 ఎంత? 11. సో ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత? డిజిట్స్ 11. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, యావరేజ్ టెంపరేచర్ ఆన్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈజ్ 39 degrees Celsius. Average temperature on Tuesday, Wednesday and Thursday is 44 degrees Celsius. If the average temperature on Monday and Thursday is 19.5 degrees Celsius, then temperature on Monday is అన్నాడు. సో ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ 6 days మ్యారథాన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాక్టీసెస్లో సేమ్ ఇదే క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఫస్ట్ చూడండి, యావరేజ్కి ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఈ 3 daysకి యావరేజ్ ఎంత? 36. నాకు సమ్ కావాలంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 3 కదా, మల్టిప్లై చేయొద్దు. అలాగే నెక్స్ట్ ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. యావరేజ్ టెంపరేచర్ ఆన్ ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే ఈజ్ ఎంత? 44 degrees. సమ్ ఎంత వస్తుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అని 3. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీస్తే ట్యూస్డే క్యాన్సిల్ అవుతుంది, అలాగే వెడ్నెస్డే క్యాన్సిల్ అవుతుంది. మనకేం మిగులుతుంది? థర్స్డే మైనస్ మండే ఈజ్ ఈక్వల్ టు, మీరు మల్టిప్లై చేయొద్దు, ఈ రెండింటిలో 3 కామన్గా ఉంది కదా, 3 కామన్. 44 మైనస్ 36 ఎంత అవుతుంది? 8. 8 3 ఎంత? 24. థర్స్డే మైనస్ మండే డిఫరెన్స్ ఎంత? 24. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు? యావరేజ్ టెంపరేచర్ ఆన్ మండే అండ్ థర్స్డేకి మండేకి యావరేజ్ టెంపరేచర్ మీరు సమ్ కనుక్కోండి. 19.5 కదా, సమ్ ఎంత అవుతుంది? 2 members కాబట్టి బై ఇంటూ 2. 2 5 10, 19 రోజులు 38, 1 39. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ 4 అనుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్ సింగిల్ లైన్లో ఎలా చేయాలి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x + y = 10, x - y = 4 అయితే నాకేం కావాలి? y వాల్యూ కావాలనుకోండి. y వాల్యూ ఇక్కడేమో ప్లస్ ఉంది, ఇక్కడేమో మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. 10కి 4కి డిఫరెన్స్ ఎంత? 6/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 3 అవుతుంది. అలాగే నాకు x వాల్యూ కావాలనుకోండి, ఏం చేయొచ్చు? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, యాడ్ చేయండి. 10 + 4 ఎంత? 14/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 7 అవుతుంది. ఇలా లాజిక్ ప్రకారం చేయండి. చిన్న మిస్టేక్, ఇక్కడ యాక్చువల్గా 39 degrees Celsius కదా, ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం? 36 తీసుకున్నాం. ఇది 39. సో ఇది ఎంత అవుతుంది? 39. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 కదా. సో 5 × 3 ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఇప్పుడు చూడండి, నాకేం కావాలి? మండే కావాలి. ఇక్కడేమో ఇది మైనస్ ఉంది, ఇదేమో ప్లస్ ఉంది కదా, ఆ డిఫరెన్స్ తీసుకోండి. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? 24/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 12 degrees Celsius. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ పాసింగ్ మార్క్స్ ఆర్ 47.5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్. A student Pulkit failed by 45 marks. Another student Tushar got 32 marks and passed in the examination by 42 marks. What was the maximum percentage of marks obtained by Pulkit? మీరు ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం పాస్ అవ్వాలంటే ఎంత పర్సెంట్ రావాలి? 47.5% రావాలి. 47.5%. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? ఏ స్టూడెంట్ Pulkit ఫెయిల్డ్ బై 45 మార్క్స్. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకు తెలియదు, కానీ 45 మార్క్స్ తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయ్యాడు. వేరే స్టూడెంట్ ఏమో 232 మార్క్స్ వచ్చినాయి, పాస్ అయ్యాడు 40 మార్క్స్ ఎక్స్ట్రా రావడం వల్ల. నాకు ఓన్లీ పాస్ మార్క్సే కావాలంటే ఏం చేయొచ్చు? 232 నుంచి 42 తీసేస్తే ఎంత అవుతుంది? 0 9 1. 190 ఏంటిది? ఓన్లీ పాస్ మార్క్స్. పాస్ పర్సంటేజ్ ఎంత? 47.5% కదా, అంటే రెండు ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ టోటల్ మార్క్స్ కనుక్కోండి. టోటల్ అంటే ఎంత? 100% అనేది ఎంత అవుతుంది? రైట్. ఇక్కడ మీరు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి నేను ఈ పాయింట్ ఇక్కడ తీసుకెళ్తాను. నెక్స్ట్ 19తో క్యాన్సిల్ చేస్తే 19 2 ఎంత?
19 2 38 9 95 19 5 95 25 ఎన్ని సార్లు పోతుంది 4 టైమ్స్ క్రాస్గా మల్టిప్లై చేస్తే 400 టోటల్ మార్క్స్ ఎంత 400 ఇప్పుడు ఏం కనుక్కోవాలి వాట్ వాజ్ ద మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద పులకిత్కి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి మనం కనుక్కోవాలి ఇక్కడ క్వశ్చన్ చూడండి పాస్ మార్క్స్ ఆర్ 47.5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఏ స్టూడెంట్ పులకిత్ ఫెయిల్డ్ బై 45 మార్క్స్ మనం పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి 190 మార్క్స్ రావాలి కానీ ఎన్ని మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు 45 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు కాబట్టి తీసేయండి రిజల్ట్ ఎంత అవుతుంది 145 ఇన్ని మార్క్స్ వచ్చినాయి పాస్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనకు వచ్చిన మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఎంత 400 ఇంటూ 100 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ 4తో క్యాన్సిల్ చేస్తే 4 3 12 ఇంకా 25 4 6 24 36.25% ఇంకా అదే కదా ఉంది 24 ఒకటి మిగిలింది 4 2 8 4 5 25 36.25% ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఇక్కడ చూడండి మీరు క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ రీడింగ్లో చేయొద్దు మీరు ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎలా చేయాలనేది మీకు క్లియర్గా నేను ప్రాక్టీస్ సెట్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదే లాజిక్ ప్రకారం మీరు మాక్ టెస్ట్ రాయండి ఎగ్జామ్లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ అప్లై చేయండి టైం మేనేజ్మెంట్ చేయకుండా మీరు ఒక్కో క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళారనుకో టైం టేకింగ్ అవుతుంది అలా చేయకూడదు నెక్స్ట్ వన్ రామ్ బైస్ 42 bananas for his shop at the rate of 5 bananas for 4 rupees. He sells 3 dozen bananas at the rate of 13 per dozen. Remaining bananas were sold for 5.8 rupees. Find the profit percentage అన్నాడు క్వశ్చన్ జాగ్రత్తగా ఫస్ట్ వినండి కాస్ట్ ప్రైస్ మనం ప్రాఫిట్ కానీ లాస్ కానీ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకు కాస్ట్ ప్రైస్ కావాలి సెల్లింగ్ ప్రైస్ కావాలి 5 బనానాస్ని ఎన్ని రూపాయలు కొన్నాడంట 5 బనానాస్ని 4 రూపీస్ కొన్నాడు ఓవరాల్ ఎన్ని బనానాస్ కొన్నాడు 42 బనానాస్ ఎంత అవుతుంది మనం కనుక్కోవాలి 4 into 42/5 మీరు 5తో డివైడ్ చేసే బదులు 2తో మల్టిప్లై చేయండి 2/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 4 2 ఎంత 8 8 2 16 4 32 1 33 33/10 కాబట్టి 33.6 అంటే కాస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది 33.6 రూపీస్ కాస్ట్ ప్రైజ్ నెక్స్ట్ సెల్స్ అన్నాడు అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు జాగ్రత్తగా చూడండి ఈ సెల్స్ 3 dozen బనానాస్ ఎట్ ది రేట్ ఆఫ్ 13 per dozen సో ఒక్కొక్క డజన్ ఎంత 13 రూపీస్ 3 dozen అంటే ఎంత 3 డజన్స్ ఎంత అవుతుంది 39 రూపీసే కదా 3 dozen అంటే ఎన్ని బనానాసు 12 మూడు ఎంత 36 కదా అతని దగ్గర టోటల్ ఏమో 42 బనానాస్ కొన్నాడు సో ఇంకా రిమైనింగ్ ఎన్ని బనానాస్ ఉంటాయి 6 బనానాస్ ఉంటాయి ఈ 6 బనానాస్ ఎంత కమ్మాడు రిమైనింగ్ బనానాస్ వర్ సోల్డ్ ఫర్ 5.8 రూపీస్ 5.8 టోటల్గా ఎంత కమ్మాడు 8 9 + 5 14 3 + 1 ఎంత 4 44.8 సెల్లింగ్ ప్రైస్ ఎంత 44.8 ఇది కూడా క్యాలిక్యులేషన్ పార్టే ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్ చేయకూడదు నాకు ప్రాఫిట్ వచ్చింది కదా ఎంత ప్రాఫిట్ వచ్చింది 8లో 6 పోతే ఎంత 2 4లో 3 పోతే ఎంత 1 4లో 3 పోతే ఎంత 1/11.2/33.6 into 100 సో ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ పోతుంది 1/3 అంటే ఎంత 33.33% ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏరియా ఆఫ్ సర్కిల్ ఆఫ్ డయామీటర్ ఈస్ 28 centimeters in a magnitude is equal to the perimeter of a rectangle whose length is 8 centimeters more than its width. Find the area of rectangle. Area of rectangle మనం కనుక్కోవాలి ఫస్ట్ జాగ్రత్తగా చూడండి ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఓకే డయామీటర్ 2r ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 28 ఇస్తే r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 14 అవుతుంది ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత πr² ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 14 into 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఇక్కడ ఏమన్నాడు లెంత్ ఈజ్ 8 centimeters మోర్ దాన్ విడ్త్ అన్నాడా విడ్త్ తీసుకో విడ్త్ x అనుకుంటే లెంత్ ఎంత అవుతుంది
ఎక్స్ ప్లస్ 8. ఈ రెండు యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది? 2x ప్లస్ 8గా 7 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఇంకొక 2 బయటకు వస్తుంది కదా, ఈ 2 ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 7 టైమ్స్. మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 7 2 14, 7 2 14 ఒకటి 154 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 150 అయింది. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కదా. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. లెంత్ ఎంత? ఎక్స్ ప్లస్ 8 అంటే ఎంత? 158. బ్రెడ్త్ ఎంత? ఎక్స్ అంటే 150. ఇక్కడ మీరు మల్టిప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఈ 150ని ఎలా రాయొచ్చు? 158 ఇంటూ 300/2 రాయొచ్చు కదా. సో సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉండదు దానికి, బై 2 కదా. 2 ఎన్నిసార్లు పోతుంది? 2014. తర్వాత 2 8 2014 పోతే 1 2 9 18. మీరు మల్టిప్లై చేసేటప్పుడు మొత్తం మల్టిప్లై చేయొద్దు, కంపల్సరీగా 2 zeros రావాలి. 3 9తో మల్టిప్లై చేస్తే 3 9 ఎంత? 27. లాస్ట్ 3 నెంబర్స్ 700 రావాలి. ఇక్కడ 700 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓన్లీ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మొత్తం మీరు మల్టిప్లై చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా చూసి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్వశ్చన్ చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ ఎలా అవుతుందంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్రాక్టీస్ సెట్ సిరీస్ క్వశ్చన్స్ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ వీడియోస్ చూడండి. యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై క్లాస్ ఏ మ్యాథమెటిక్స్ టెస్ట్ వాస్ ఫౌండ్ టు బి 15.4. Average of only female student girls was found to be 0.6 more than the class average, while the average of male student boys was 1 less than that of female students girls. What is the ratio of number of boys to the number of girls in the class? So ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాలి? మిక్చర్ అండ్ లిగేషన్ కాన్సెప్ట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఓవరాల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత ఉంది? 15.5. ఇది మిడిల్లో రాయాలి. నెక్స్ట్ average of only female students girls was found to be 0.6 more than that of the average. సో ఓవరాల్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంటా? 0.6 అంటే ఎంత అవుతుంది? 0.6 అంటే ఇది ఫిమేల్, 0.6 యాడ్ చేసి ఎంత అవుతుంది? 16 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ యావరేజ్ ఆఫ్ మేల్ స్టూడెంట్ బాయ్స్ వాజ్ 1 less than that of the female students. సో ఫిమేల్ స్టూడెంట్ ఎంత? 16. మేల్ ఎంత? 1 less అంటే ఎంత అవుతుంది? 15 అవుతుంది. మనకి రేషియో అంటే క్రాస్గా తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? 0.54. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 0.6 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 2:3. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్? సో బాయ్స్కి గర్ల్స్కి చాలా జాగ్రత్తగా చూడండి. బాయ్స్ అంటే మేల్ కదా, మేల్కి ఫిమేల్కి ఎంత? 3:2. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో మిక్చర్ అండ్ లిగేషన్ కాన్సెప్ట్ మీకు తెలియాలి. నెక్స్ట్ వన్, రేషియో ఆఫ్ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ 7:4:6. హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ 75% ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ క్యూబాయిడ్ అండ్ క్యూబ్ అన్నాడు. క్యూబాయిడ్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? వాల్యూమ్ రేషియో కావాలి. క్యూబాయిడ్ అలాగే క్యూబ్. క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. క్యూబ్కి ఫార్ములా ఏంటిది? ఏ క్యూబ్. రేషియో ఆఫ్ లెంత్ బ్రెడ్త్ హైట్ రేషియో ఎంత? 7:4:6 కదా. రేషియోనే కాబట్టి మీరు రేషియోతోనే తీసేయండి. 7:4:6. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ 75% ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. 75% ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ అన్నాడు కదా. హైట్ ఆఫ్ ది క్యూబ్ ఎంత ఉంది? లెంత్ బ్రెడ్త్ హైట్ ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 75% అంటే ఎంత అవుతుంది? 3/4. ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ అంటే సైడ్ ఆఫ్ ఎ క్యూబ్. 3 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 4 2 ఎంత? 8. సో 8 క్యూబ్ అంటే 8 × 8. 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. 7 3 ఎంత? 21. 8 8 ఎంత? 64. 21:64. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద
curved surface area of a solid cylinder is 1/3 of its total surface area. Find the ratio of its diameter and its height. లాస్ట్ లైన్ ఏం అడిగాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ది 1/3 ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2πRH. మీకు ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం ఇంకా ఈజీ అయిపోతుంది. 1/3 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత? 2πR ఇంటూ R ప్లస్ హెచ్. ఈ 2πR ఈ 2πR క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ కాకపోతే 3H ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ హెచ్. ఈ హెచ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? 2H ఈజ్ ఈక్వల్ టు R, H/R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2 అవుతుంది. మనకు వచ్చిన రేషియో ఏంటిది? హైట్కి రేడియస్కి. కానీ ఇక్కడ రేషియో అడిగాడు, డయామీటర్ ఇస్ టు హైట్ కదా, డయామీటర్ ఇస్ టు హైట్. రేడియస్ ఎంత? 2, డయామీటర్ ఎంత? 2R, 4, హైట్ ఎంత? 1, 4:1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 16/15 అయితే ఫైండ్ x³ ప్లస్ y³ అన్నాడు, రైట్? సో x ప్లస్ వై వాల్యూ ఎంత? 4 ఇచ్చాడు. నెక్స్ట్ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 16/15 అన్నాడు. మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం ఎంత అవుతుంది? x అవుతుంది. ఇక్కడ నేను xతో డివైడ్ చేస్తున్నాను కాబట్టి y వస్తుంది, yతో డివైడ్ చేస్తే x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16/15. x ప్లస్ వై వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు కదా, 4/xy ఈజ్ ఈక్వల్ టు 16/15. 4 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. xy ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? రివర్స్ చేస్తే ఎంత అవుతుంది? 15/4 అవుతుంది. ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది. ఏం కనుక్కోవాలి? x³ ప్లస్ y³ కనుక్కోవాలి. చూడండి, x ప్లస్ వై హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటిది? x³ ప్లస్ y³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములా మీకు తెలియాలి. సో x ప్లస్ వై వాల్యూ ఎంత? 4³ ఈజ్ ఈక్వల్ టు, మనం ఈ పార్ట్ కనుక్కోవాలి కదా, x³ ప్లస్ y³ ప్లస్ 3 ఇంటూ xy వాల్యూ ఎంత? xy వాల్యూ మనం కనుక్కున్నాం 15/4 ఇంటూ x ప్లస్ వై వాల్యూ ఎంత? 4. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. 4³ అంటే ఎంత? 64 ఈజ్ ఈక్వల్ టు 15 3 ఎంత? 45 కదా. x³ ప్లస్ y³ ప్లస్ 45. ఈ 45 తీసుకొస్తే x³ ప్లస్ y³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64 మైనస్ 45. 14 నుంచి 5 పోతే ఎంత? 9 అవుతుంది. 5 నుంచి 4 పోతే ఎంత? 1, 19. సో 19 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ 16x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 48 అయితే xy వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అయితే 64x³ ప్లస్ y³ వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో మనం 4x హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ఇక్కడేమో 4x హోల్ క్యూబ్గా రాయొచ్చు కదా. దీన్ని బట్టి మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే 4x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఫార్ములా రాయండి. ఎంత అవుతుంది? 16x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ ab, 2 ఇంటూ 4x ఇంటూ y, 4x ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, 16x² ప్లస్ y² వాల్యూ ఎంత? 48 ప్లస్ 2 4 ఎంత? 8 ఇంటూ xy వాల్యూ ఎంత? 2 కదా. 8 2 ఎంత? ఈ పార్ట్ వరకు 16. 48 ప్లస్ 16 64. 4x ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే 4x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 8గా. ఓకే, ఈ వాల్యూ మనకు తెలిస్తే డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు? నాకు క్యూబ్ కావాలి కాబట్టి 4x ప్లస్ వై వాల్యూ ఎంత? 8 వచ్చింది కాబట్టి క్యూబ్ చేయండి. నేను క్యూబ్ చేస్తే డైరెక్ట్గా వాల్యూ ఎంత అవుతుంది? ఫార్ములా ఇక్కడ రాస్తాను, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఇప్పుడే రాసింది. a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. అన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే a³ అంటే 64x³ ప్లస్ y³ ప్లస్ 3ab 3 ఇంటూ 4x ఇంటూ y ఇంటూ a ప్లస్ బి. a ప్లస్ బి అంటే ఎంత? 4x ప్లస్ వై కదా. 4x ప్లస్ వై వాల్యూ ఎంత వచ్చింది? 8 వచ్చింది. డైరెక్ట్గా రాసేస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు 8³ అంటే ఎంత? 5 1 2.
నేను ఈ పార్ట్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఏం రాస్తున్నాను ఏ వాల్యూ కనుక్కోండి. ప్లస్ 3 4 ఎంత 12 12 ఎంత 96 ఇంటూ x ఇంటూ y ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 512. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 512 మైనస్ 2 6 12 2 9 18 1 19. 2 నుంచి 2 పోతే ఎంత 0. 11లో నుంచి 9 పోతే ఎంత వస్తుంది 2 అవుతుంది. 11లో నుంచి 9 పోతే 2. అలాగే 4లో నుంచి 1 పోతే ఎంత 3 320. నెక్స్ట్ వన్ tan π/4 ప్లస్ a ఇంటూ tan 3π/4 ప్లస్ a. అసలు ముందు π/4 వాల్యూ కనుక్కోండి. π/4 అంటే ఎంత π అంటే 180/4 4 4 16 4 5 20. అలాగే 3π/4 అంటే 3 ఇంటూ π/4 వాల్యూ ఎంత 45. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 120 135. డైరెక్ట్గా రాసేయండి ఇక్కడ tan 45 ప్లస్ a ఇంటూ tan 135 ప్లస్ a. మరి ఈ tan 135 ఎలా రాయొచ్చు మనం 90 ప్లస్ 45గా రాయొచ్చు కదా. సో tan 90 ప్లస్ 45 ప్లస్ a. ఒక పాయింట్ చెప్పండి నాకు, tan 90 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 90 ఉంటేనేమో ఆపోజిట్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ tan ఉంటే ఏమవుతుంది కాట్ అవుతుంది. కాట్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంది థీటా. సో 90 ప్లస్ అంటే ఇది ఏ క్వాడ్రంటు సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కొసెకిన్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ మొత్తం నెగిటివ్ కాబట్టి మైనస్ అవుతుంది. సో దీని ప్రకారం ఇక్కడ వాల్యూ అనేది ఎంత అవుతుంది tan 45 ప్లస్ a ఇంటూ ఇలా రాస్తే ఏమవుతుంది మైనస్ కాట్ థీటా కదా, కాట్ 45 ప్లస్ a. నెక్స్ట్ ఇంకోటి tan థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 కదా. జస్ట్ ఏంటి కాట్ థీటా వాల్యూ ఎంత 1/tan థీటా కాబట్టి tan థీటా క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది -1 మిగిలింది -1. సో ఇవి ఏఎల్పి డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ చూసారు కదా. ఈ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో కొంచెం క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్లోనే ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ పట్టే విధంగానే ఉన్నాయి. సో చాలామంది కాన్సెప్ట్ తెలుసు, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న 60 days మ్యారథాన్ సిరీస్ ప్రాక్టీస్ సిరీస్ 2 కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.